హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము భారత్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ పూర్ణిమ అనే అమ్మాయి ఒక కూలీతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ తర్వాత భర్తనే చంపేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించింది. ఫైనల్ గా అయితే దొరికిపోయింది. ఇప్పుడు ఈ న్యూస్ హైదరాబాద్ లో మొత్తం కూడా వైరల్ అయిపోతుంది. అసలు ఏం జరిగింది ఇష్యూలో, మరి ఎలా చంపేశారు, ఎలా పోలీసులకు దొరికిపోయారు, మరి ఎలా అర్థం చేసుకోవాలి సార్ ఇటువంటి సంఘటనలు? మామూలుగా ఈ మధ్య కాలంలో మనం భార్యలు అఫైర్లు పెట్టుకోవడం, భర్తల్ని చంపేయడం అనేది చూస్తున్నాం. నిజానికి ఇవి గతంతో పోలిస్తే పెరిగాయంటే కొంతవరకు పెరిగాయి. బట్ మీడియా అటెన్షన్ పెరిగిందనేది ప్రధానంగా వాస్తవం. ఇంతకుముందు ఇవి ఎక్కడో లోకల్గా ఉండిపోయేది. ఇవి ఇప్పుడు మెయిన్ పేజీలకి న్యూస్ అనేది బలంగా పెరిగింది. ఓవరాల్గా క్రైమ్ రేట్ చూసుకున్నప్పుడు 90% హత్యలు మగవాళ్లే చేస్తున్నారు ఇండియాలో. ఓన్లీ 10% మాత్రమే స్త్రీలు చేస్తున్నారు. నేను చాలాసార్లు డీటెయిల్గా కూడా చెప్పాను. అయితే స్త్రీల క్రైమ్లో మాత్రం కొంత రేట్ అనేది పెరుగుతుంది. దీని మీద మనకి డీటెయిల్డ్ స్టాటిస్టికల్ డేటా లేదు మన దగ్గర. ఎందుకంటే ఎన్సీఆర్బి స్త్రీలు చేస్తున్న క్రైమ్స్ ఏంటి అనే దాని మీద ప్రత్యేకంగా డేటా రిలీజ్ చేయట్లేదు క్లియర్గా. అందుకు ఓవరాల్గా అయితే హత్యలు మాత్రమే మనం చూసుకుంటే 90% హత్యలు మగవాళ్ళు చేస్తున్నారు. ఓన్లీ 10% హత్యలు మాత్రం స్త్రీలు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు బాగా పెరుగుతున్నాయి. అంటే భార్యలు భర్తల్ని చంపుతున్న సంఘటనలు, అది కూడా అఫైర్స్ వల్ల భర్తలను చంపుతున్న సంఘటనలు బలంగా అయితే పెరుగుతున్న ట్రెండ్ అయితే మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా అనేక సార్లు మనం ఇలాంటి సంఘటనలు చెప్పుకున్నాం. ఇది కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒకసారి జరిగింది. ఇది కొద్దిగా విచిత్రమైన స్టోరీ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక డీసెంట్ ఫ్యామిలీ అమ్మాయి ఎప్పటి నుంచో చాలా కాలం పెళ్ళై కూడా చాలా కాలమైంది. అలాంటి ఆమె ఒక కూలి పని చేసి కన్స్ట్రక్షన్ లేబర్తో అఫైర్ పెట్టుకొని భర్తని చంపాల్సిన స్థాయికి వెళ్ళింది అనేది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయము. సో ఇదేం జరిగిందంటే బెంగళూరుకి సంబంధించిన అశోక్ అబ్బాయి పేరు. అతను 45 సంవత్సరాలు. అట్లాగే పూర్ణిమ అనే అమ్మాయి, ఆ అమ్మాయికి 35 సంవత్సరాలు అని చెప్తున్నారు. వీళ్ళిద్దరూ బెంగళూరు, బట్ ఇక్కడ హైదరాబాద్లో చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళు బోడుప్పల్లో ఈస్ట్ బృందావన్ కాలనీలో ఉంటారు. ఇతనేమో యానాంపేటలో ఉండే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లాజిస్టికల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ అమ్మాయి ఏమో ఇంటి దగ్గరే ఒక ప్లే స్కూల్, చిన్నపిల్లల కోసం ప్లే స్కూల్ రన్ చేస్తూ ఉంది. ఇది వీళ్ళ పరిస్థితి. వీళ్ళకి ఒక 12 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. వీళ్ళకి పెళ్ళి 2011లో పెళ్ళయింది. సో అంటే 14 ఏళ్ళు పెళ్ళి కూడా వీళ్ళకి 14 ఏళ్ళు అయింది. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఈ అమ్మాయి బోడుప్పల్లో లేకముందు వేరే చోట ఉన్నారు హైదరాబాద్లో. అప్పుడు అక్కడ దగ్గరలో కన్స్ట్రక్షన్ లేబర్ ఉండే ఒక అబ్బాయి ఉన్నాడు, మహేష్ తన పేరు, పాలెటి మహేష్. ఆ అబ్బాయికి 22 సంవత్సరాలు, యంగ్ గై. సో ఆ అబ్బాయి అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవ్వడం ఈమెతో అలా జరుగుతూ ఉంది. దాంతో ఆ అబ్బాయితో అఫైర్ అనేది మొదలైన తర్వాత భర్తకి తెలిసింది వీళ్ళిద్దరు అఫైర్. భర్తకు తెలిసిన తర్వాత భర్త మందలించాడు, కానీ మారలేదు. దాంతో ఆయన ఇల్లు మార్చేసి ఈ ఏరియాకి వచ్చేసారు. ఈ ఏరియాకి వస్తే వీళ్ళిద్దరి మధ్య అఫైర్లు తగ్గుతుందనేది అతను అనుకున్నాడు, కానీ వీళ్ళిద్దరి అఫైర్లు తగ్గలేదు, కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో అతను గొడవ పడుతున్నాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను, మనకు ఆల్రెడీ ఒక కొడుకున్నాడు, నువ్వు ఇలాగ అఫైర్లు పెట్టుకుంటే అలాగా, ఇది గొడవ జరుగుతుంది ఇద్దరి మధ్య. ఈ నేపథ్యంలో ఏమైందంటే పూర్ణిమ ఏం ఆలోచించిందంటే ఇతను ఉంటే మన హాయిగా మన లవర్తో కలిసి ఉండలేము, కాబట్టి ఇతను చంపేద్దాము అని ఆమె డిసైడ్ అయ్యి లవర్కి మహేష్ చెప్పింది. మహేష్ కూడా దాన్ని ఆ ప్లాన్ అమలు చేస్తే, అతను లేకపోతే మనం హ్యాపీగా ఉండొచ్చు, నీకు ఎట్లాగో ప్లే స్కూల్ ఉంది, నేను కూడా డబ్బులు సంపాదిస్తాను, మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని ఒక ప్లాన్ వేసుకున్నారు. అతను హెల్ప్ కోసం తన ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, అతను యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి బుక్యా సాయి కుమార్ అని ఒక ట్రైబల్ అబ్బాయి. ఆ అబ్బాయిని కూడా అడిగాడు, ఇలాగా చంపాలి, నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ని చంపాలి, నువ్వు హెల్ప్ చేయని అడిగాడు. వాడు కూడా ఒప్పుకున్నాడు. సో ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు వీళ్ళు. ఆ ప్లాన్ ప్రకారం ఏమైందంటే డిసెంబర్ 11న వీళ్ళు ముందుగానే వీళ్ళ ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. ఈవినింగ్ ఇతను మామూలుగా ఎవ్రీ డే 6 o'clockకి ఆఫీస్ నుంచి వస్తాడు.
పని అయిపోయినాక ఇంటికి వస్తాడు 6 గంటలకి. ఆ టైంలో వీళ్ళు ఇంట్లో ఉన్నారు. సో ఇతను రాగానే వీళ్ళిద్దరు కలిసి అతన్ని మీద దాడి చేసి కొట్టి కింద పడేశారు. పడేసిన తర్వాత ఈ అమ్మాయి ముందుగానే చున్నీలు ఒక 3-4 చున్నీలని ఇట్లా పెనవేసి రెడీగా పెట్టుకుంది. సో దాన్ని మహేష్కి ఇచ్చింది. ఈ అమ్మాయి తర్వాత ఈ సాయి కుమార్ ఇద్దరు కూడా అతన్ని ఎవరు అశోక్ వీళ్ళ హస్బెండ్ని గట్టిగా అదిం పట్టుకున్నారు. సో మహేష్ ఈ పెనవేసిన ఈ చున్నీతో మెడ బిగించి చంపేశాడు. చంపేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి కొద్దిసేపు తర్వాత స్కూల్కి వచ్చింది. మళ్ళీ ప్లే స్కూల్కి కాసేపు అక్కడ ఉండి అరౌండ్ 8 o'clockకి ఇంటికి వెళ్ళి అప్పుడే చూసినట్టుగా అతన్ని బాత్రూంలో పడేసి వెళ్ళారు వీళ్ళు. బాత్రూంలో అప్పుడే చూసినట్టుగా చూసి ఇంకా కేకలు పెట్టి చుట్టుపక్కల వాళ్ళతో మా హస్బెండ్కి ఏమైపోయింది అది ఇది అని చెప్పి అక్కడ ఉన్న దగ్గరగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో మల్కాజిగిరి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. పక్క ఇంటి వాళ్ళ సహాయంతో తీసుకెళ్తే వాళ్ళు ఆల్రెడీ బ్రాడ్ డెడ్ అని చెప్పారు. అంటే అంతకుముందు చనిపోయి ఉన్నాడు, చనిపోయిన అతన్ని తీసుకొచ్చారు మీరని హాస్పిటల్లో పరిశీలించి చెప్పారు. దాంతో ఎప్పుడైతే హాస్పిటల్లో డెత్ కేసు వచ్చిందో గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. మెడికో లీగల్ కేసు అంటారు. సో పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి చూశారు. ఆమెని అడిగారు పూర్ణిమని ఎలా జరిగింది ఏమంటే ఆయన 6 గంటలకు వచ్చాడు, నేను 8 గంటలకు వెళ్ళాను, వెళ్ళి చూస్తే ఇంట్లో లేడు, బాత్రూంలో చూస్తే పడిపోయి ఉన్నాడు, నాకు అర్థం కాలేదు, టెన్షన్ పడి నేను ఇలా చేశాను, ఇతనికి హార్ట్ అటాక్ వచ్చినట్టు ఉంది అని చెప్పింది. సో హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ అటాక్ వచ్చినట్టుగా ఉంది అని చెప్పింది. సో పోలీసులు కొంత బాడీని పరిశీలిస్తే బాడీ మీద గాయాలు ఉన్నాయి కదమ్మా, ఏం జరిగింది అంటే అతను బాత్రూంలో పడిపోయినట్టున్నాడు సార్, అందుకని గాయాలైనాయి అనేది ఆమె చెప్పింది. కానీ ఆమె బిహేవియర్లో ఎక్కడో పోలీసులకు అనుమానం వచ్చింది. సో అనుమానం వచ్చి ఏం చేశారంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేసి వాటి ఫుటేజ్ని చూశారు. చూస్తే వీళ్ళిద్దరూ మహేష్ కుమారు సాయి కుమార్ ఇద్దరు కూడా ఆ టైం 6 గంటల టైంలో వాళ్ళ ఇంట్లోకి పోయినట్టుగా తర్వాత కొంతసేపు బయటకు వస్తున్నట్టుగా ఫుటేజ్ ఉంది. వీళ్ళు ఎవరు అని అడిగారు. అక్కడ నుంచి వాళ్ళకి అనుమానం వచ్చింది. ఫోన్లు తీసుకున్నారు. ఫోన్ మొత్తం కాల్ రికార్డులు ఇవన్నీ పరిశీలిస్తే ఈ అమ్మాయి ఇతనికి అఫేర్ ఉందని అర్థమైంది. దాంతో వాళ్ళిద్దరిని పట్టుకొని ఇంకా వీళ్ళ కొట్టారా లేకపోతే గట్టిగా బెదిరించారా ప్రూఫ్స్ అన్ని చూపించి మొత్తానికి వాళ్ళు కన్ఫెస్ అయిపోయారు. మేమే చంపాము అనేది కన్ఫెస్ అయిపోయారు. కారణం వచ్చి ఇదే అఫైర్కి అడ్డొస్తున్నాడు అనేది మేము చంపాము అనేది ప్రధానంగా. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు చాలాసార్లు ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా హత్యలు చేయడం మనకు కనబడుతుంది. అంటే వీళ్ళ ఎంతసేపటికి ఏమనుకున్నారు, భర్తను చంపేస్తే భర్త ఆస్తి మనకు వస్తుంది, భర్త అడ్డు ఉండదు, మనం హాయిగా ఎంజాయ్ చేద్దాం, ఈ నెరేటివ్నే ఆలోచిస్తారు. కానీ సీరియస్గా పోలీసులు కానీ కేసును ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా వీళ్ళకి శిక్షలు పడతాయి. కాకపోతే ఏంటంటే మన దేశంలో మనకున్న క్రిమినల్ జస్టిస్ సిస్టము అంత ఎఫెక్టివ్గా లేదు. శిక్షలు పడాలంటే ముందు అసలు 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా అయిపోతుంది. మనం ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య పెద్ద సెన్సేషనల్, అదే 7 ఏళ్ళు మార్చి వస్తే 7 ఏళ్ళు అయిపోతుంది. 7 ఏళ్ళుగా ఇప్పటి వరకు ట్రయల్కే వెళ్ళలేదు. మళ్ళీ ఇంకా ట్రయల్ వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ దాని మీద కొత్తగా ఇన్వెస్టిగేషన్ చేయమని సునీత కోర్టుని అడుగుతుంది. సో ఇది ఎప్పటికీ తెగదనమాట. అలాంటి పెద్ద కేసే తెగనప్పుడు మామూలు హత్య కేసులు, అది కూడా విక్టిమ్ ఫ్యామిలీ వీక్గా ఉంటే అసలు తెగదు. సో ఇప్పుడు ఈ అబ్బాయి అశోక్ చనిపోయాడు. అశోక్ ఫ్యామిలీ వాళ్ళ మదర్ వాళ్ళు ఎక్కడో బెంగళూరులో ఎక్కడో ఉన్నారు, వాళ్ళు వచ్చి ఇక్కడ పోరాడలేరు కేసులు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఆస్తి వచ్చింది, భర్త ఆస్తి వచ్చింది, వీళ్ళ దగ్గరికి డబ్బులు ఉంది, వీళ్ళు కొంత డబ్బులు ఖర్చు పెట్టి మంచి క్రిమినల్ లాయర్ని పెట్టుకొని దీనికి ఏమి సాక్షులు లేవు, ఐ విట్నెస్ లేదు, మేము కన్ఫెస్ అయినాము కానీ అదంతా అబద్ధం, పోలీసులు ప్రయోజనించారు, ఇవన్నీ చెప్పచ్చు. సో పోలీసులను కూడా మేనేజ్ చేయగలిగితే ఛార్జ్షీట్లో కూడా రేపు సాక్ష్యాలు గట్టిగా లేవు అన్నట్టు చేసేయచ్చు. సో దాంతో వీళ్ళు తప్పించుకునే అవకాశం ఉంది. ఏదో 1-2 నెలలు జైల్లో ఉంటే అయిపోతుంది. జైల్లో కూడా కొంత డబ్బులు కానీ ఉండి ఖర్చు పెడితే జైల్లో కూడా మినిమం సౌకర్యాలు పొందొచ్చు. ఇది చాలామంది ఇలా దొరకమనే కంటే కూడా దొరికినా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు కొద్దిగా డబ్బులు ఉంటే అన్న యాంగిల్లోనే ఎక్కువ మంది హత్యలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకని ధైర్యంగా చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఓవరాల్గా విమెన్ దగ్గర కూడా సంపద, మనీ అనేది పెరిగింది, డబ్బులు పెరిగాయి. ఎందుకంటే వాళ్ళు కూడా
ఉద్యోగాలు చేస్తున్నారు, సమాజంలో డబ్బులు సంపాదించారు అంతం వాళ్ళు కూడా ముందున్నారు. సో క్రైమ్ కూడా ఇంకా రాబోయే కాలంలో క్రైమ్ బై ఉమెన్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే ఈ కారణాల రీత్యా. కాకపోతే ఏంటంటే ఒక కాన్ఫ్లిక్ట్ని ఎలా పరిష్కరించుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు భర్త ఇబ్బందిగా ఉంది, విడాకులు ఇవ్వచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ సమస్య ఏమంటే భర్తలు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోరు. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో పద్ధతిలో ఈమెని మారుద్దామని అనుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అంటే కరెక్ట్గా అసెస్మెంట్ భర్తలు చేయలేకపోతారు. అంటే ఈమె బాబున్నాడు 12 ఏళ్ళు, ఇప్పుడు మనం విడాకులు